హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను నేను. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ప్రెగ్నెన్సీ పిల్లో, మెటర్నిటీ పిల్లో అనమాట. నేను సి షేప్లో అయితే తీసుకున్నాను. మనకి డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అమెజాన్లో పర్చేస్ చేశాను ఇది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు మంచిగా వాడాను నేను. ఇప్పుడు మళ్ళీ దీని అవసరం వచ్చింది, మళ్ళీ ఇంకా ఇది బయట తీసాను అనమాట. సో సి షేప్డ్ పిల్లో అనమాట. మనం నీట్గా పైన కవర్ అంతా కూడా వాష్ చేసేసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట పడుకున్నప్పుడు. ఇంకా మనం ఈ కవర్ని నీట్గా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట, వీక్లీ వన్స్ అలా తీసి. సో మంచి క్వాలిటీ. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా దుమ్ముగా వాడి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం యూస్ చేస్తున్నాను అనమాట. సో మీకే తెలుస్తుంది ఇంకా క్వాలిటీ ఎలా ఉంది అని. అప్పుడు అంత రఫ్గా వాడా కూడా ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది. సో సి షేప్లో అయితే తీసుకున్నాను. డిఫరెంట్ షేప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పర్టికులర్గా సి షేప్ ఎందుకు తీసుకున్నాను అంటే, మన ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకోమంటారు. సో అందుకని చెప్పి ఇలా ఉండటం వల్ల మనం ఎక్కువ లెఫ్ట్ సైడే పడుకుంటాం అనమాట. మనకి బేబీ బంప్కి సపోర్ట్ ఉంటుంది, మనకి థైస్కి సపోర్ట్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా మన బ్యాక్ పెయిన్ లేకుండా బ్యాక్ కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఎంచక్కా ఇలా లెఫ్ట్ సైడే పడుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో తెలుస్తుంది అనమాట మన నిద్ర టైంలో మనకి ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుంది అనేది. ఇంకా మంచిగా పడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి మనం వర్క్ చేసుకోవాలనుకున్నా, తినాలనుకున్నా, అలా టైంపాస్ చేస్తూ హాల్లో పాడు టీవీ చూస్తూ కూర్చోవాలి అనుకున్నా, ఇట్లా మనం దీన్ని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి బ్యాక్కి సపోర్ట్ ఉండేట్టుగా బ్యాక్ సైడ్ ఉంచుకోవచ్చు, అండ్ మన టమ్మీకి కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఏదైనా వర్క్స్ ఉన్నా కూడా, వర్కింగ్ ఉమెన్స్కి అయితే ల్యాప్టాప్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. వర్క్ చేసుకోవచ్చు, తినడానికి కూడా యూజ్ అవుద్ది అనమాట. ఇంకా మనకి ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ డెలివరీ బేబీ వచ్చాక కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎలాగంటే మనం పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది, అండ్ టమ్మీ టైం అని పిల్లలకి ఉంటుంది కదా, టమ్మీ టైంకి అండ్ పిల్లలు కూర్చునే స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి వెనక బ్యాక్ సపోర్ట్కి అన్నీ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఎలా కావాలన్నా మోల్డ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ అవేం చూపించలేదు నేను, కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చూడండి పిల్లలకు కూడా ఎలా యూజ్ చేయాలి అని. నాకు ఇన్ కేస్ కుదిరితే డెలివరీ తర్వాత ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. నాకైతే ఈ మెటర్నిటీ పిల్లో చాలా బాగా యూజ్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మంచిగా వాడాను, తర్వాత బేబీ పుట్టాక కూడా కొన్ని డేస్ వాడాను అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే మళ్ళీ తీసాను అనమాట. మంచిగా వాష్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అమెజాన్లో పర్చేస్ చేసుకున్న 1300 చేంజ్ అనమాట. కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి డెఫినెట్గా ఈ పిల్లో ఉండాల్సిందే. సెకండ్ ఎలాగో అలా పడుకోవచ్చు, కానీ థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయ్యామనుకోండి అసలు నిద్ర రాదనమాట. కాళ్ళు లాగుతూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఒకటి, టమ్మీ అంతా కూడా మనకు సపోర్ట్ ఉండదు. సో డెఫినెట్గా ఈ అవసరం వస్తుంది అనమాట, ఈ ప్రెగ్నెన్సీ పిల్లో అవసరం. సో థర్డ్ ట్రైమిస్టర్ వరకు ఎందుకు, స్టార్టింగ్లోనే తీసుకుంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ మీరు హ్యాపీగా పడుకోవచ్చు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ప్రెగ్నెన్సీ లేడీస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బై బాయ్.